హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీధర్ ఇంటికి రావడంతో కాంచనకైతే చాలా కోపం వస్తుంది. ఇక శ్రీధర్ మాటిమాటికి కాంచనతో ఉంటాను అంటే కాంచనకు అది నచ్చదు. ఇక కాంచన ఇంట్లోంచి వెళ్ళిపోమంటే అప్పుడే అక్కడకు కావేరి వస్తుంది. కావేరిని చూసి కాంచన కంగారు పడుతుంది. శ్రీధర్ కూడా ఏంటి కావేరి ఇప్పుడు వచ్చింది అని అనుకుంటాడు. ఏంటి కావేరి ఇలా వచ్చావు అంటే, నీకోసం కాదక్క, నేను నా కోడలి కోసం వచ్చాను. నా కోడలి కోసం పిండి వంటలు తీసుకువచ్చాను అని చెబుతుంది. ఇక డబ్బాలో ఉన్న పిండి వంటలు కాంచనకు చూపిస్తుంది. అక్క, ఈ లడ్డూలు నువ్వే దీపకు పెట్టాలి అని ఇక కాంచనకి ఇస్తుంది. అప్పుడే శౌర్య అక్కడికి వస్తుంది. శౌర్య అక్కడికి వచ్చి, హై లడ్డూలా, నాకొకటి ఇవి నానమ్మ అంటే, ఇవి నీకు కాదే మీ అమ్మకు అని కాంచన చెబుతుంది. అక్కడ జంతికలు ఉన్నాయి, అవి తీసుకో అంటే శౌర్య లేదు, నాకు లడ్డూ కావాలి అని అంటుంది. లేదు, నేను ఇవ్వను అని కాంచన అంటుంది. ఇక అప్పుడే కార్తీక్, దీప కూడా ఇంటికి వస్తారు. ఇక లడ్డూ ఇవ్వనండం చూసి కార్తీక్ అయితే, ఏంటమ్మా చిన్నపిల్ల కదా, తనకు ఒక లడ్డూ ఇవ్వచ్చు కదా అని అంటే, నువ్వు మాట్లాడకురా అని కాంచన అంటుంది. మీ నాన్న ఏదో నీతో మాట్లాడాలంట, ఇందాక నుంచి నీ గురించే వెయిట్ చేస్తున్నాడు. మీ నాన్నతో మాట్లాడి త్వరగా పంపించేసే అని చెబుతుంది. శ్రీధర్, నేను వాడితో మాట్లాడడానికి రాలేదు, నీతో మాట్లాడడానికే వచ్చాను. నీవు నన్ను ఎప్పుడు దీప్ అంటే ఇష్టం లేదు, కోడలుగా చూడడం లేదు అని అనుకుంటావు కదా. నువ్వు చేసినది మాత్రం ఏముంది? నువ్వు నీ కోడల్ని పట్టించుకుంటున్నావా? నీ పుట్టింట్లో నీ కోడలు ఈరోజు కాలు జారి పడబోయింది. ఇక సుమిత్ర పట్టుకోవడంతో నీ కోడలు తన కడుపులో బిడ్డ క్షేమంగా ఉన్నారు. లేకపోతే ఏమయ్యేది ఒకసారి ఆలోచించు అని శ్రీధర్ అంటాడు.